అమరావతి వ్యవహారం 2 అడుగులు ముందుకి 3 అడుగులు వెనక్కి అన్న చందంగా కనపడుతుంది. అదిగో అమరావతి నిర్మాణం అయిపోతుంది అని ప్రకటనలు వస్తున్నాయి. 3 ఏళ్లలోనే మొత్తం రాజధాని కంప్లీట్ అయిపోతుంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. తొలి దశ నిర్మాణాలన్నీ సిద్ధమైపోతాయి అని ప్రభుత్వ పెద్దల మాట. అదే సమయంలో అమరావతి నిర్మాణంలో జాప్యం జరుగుతోంది, ఆశించినంత వేగం లేదు, చెప్పినంత సందడి లేదు అనే మాట చాలామంది టీడీపీ నేతల్లోనే వినిపిస్తుంది. ఇలాంటి తరుణంలో మంత్రి నారాయణ అసహనానికి గురవుతున్నారా? ఆయన కూడా అమరావతి పనుల మీద అసంతృప్తితో ఉన్నారా? ఆశించినంత వేగంగా పనులు జరగడం లేదని ఆయన ఏమైనా డేలా పడుతున్నారా? ఇదే అనుమానం కలుగుతుంది. తాజాగా రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనుల పరిశీలనకు మంత్రి మీడియాతో కలిసి వెళ్ళారు. ఆ సమయంలో నారాయణ సివిల్ ఇంజనీర్ల మీద ప్రదర్శించిన అసహనం ఇప్పుడు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ అమరావతి బాధ్యతలను ఎత్తినెట్టుకున్న నారాయణలో ఇంత అసహనం ఎందుకు వస్తుంది? సిఆర్డీఏ సహా అన్ని వ్యవహారాలు స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రికి ఇంత మంట ఎందుకు రాజుకుంది అనే ప్రశ్న ఉదయిస్తుంది. వాస్తవానికి అమరావతిలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ద్వారా మరొక 45,000 ఎకరాల వరకు భూమిని సేకరిస్తామని స్వయంగా నారాయణ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు అడుగులు వేయలేకపోతున్నారు. తొలి దశలో 20,000 ఎకరాలు మాత్రమే తీసుకుంటాం అని చెప్పినప్పటికీ రైతులు ససేమిరా అంటున్నారు. రైతులే కాదు, టీడీపీ నేతలు కూడా సహకరించబోము అంటూ చేతులెత్తేస్తున్నారు. ఇది ప్రభుత్వ పెద్దల్లో అసహనానికి కారణమవుతుంది. ఆశించినంత వేగంగా అడుగులేయలేకపోతున్నాం అనే అనుమానానికి దారితీస్తోంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ పెట్టినటువంటి షరతుల కారణంగా అమరావతిలో నిర్మాణ పనులు పుంజుకోవాలంటే తొలుత అమరావతికి ఎగువన, పరిపాలనా కేంద్రానికి ఎగువన రిజర్వాయర్ల నిర్మాణం అత్యవసరం. రిజర్వాయర్లు నిర్మించాలంటే భూ సమీకరణ తప్పనిసరి వ్యవహారం. భూ సమీకరణకి ఇప్పుడు రైతులు సహకరించేదానికి సిద్ధంగా కనిపించట్లేదు. రైతులే కాదు, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ససేమిరా అంటున్నారు. దీంతో ఇప్పుడు ప్రపంచ బ్యాంకు షరతుని ఫుల్ఫిల్ చేయడం ఎలా? తొలి దశలో చెప్పినట్టుగా 3 ఏళ్లలో రాజధానిని పూర్తి చేయడం ఎలా? దానికోసం అవసరమైన నిధుల సమీకరణ ఎలా? ఇలాంటి అనేక సవాలక్ష ప్రశ్నలతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితి నుంచే ఇప్పుడు నారాయణలో అసహనం పెళ్ళు బిక్కుతుంది. కింద స్థాయి ఇంజనీర్ల మీద ఆగ్రహం పుట్టుకొస్తుంది. ఆయన తీవ్రంగా విరుచుకుపడాల్సిన పరిస్థితి వస్తుంది అన్నట్టుగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే అమరావతి మొత్తం బాధ్యతలు చూస్తున్న నాయకుడు అంత అసహనాన్ని ప్రదర్శించడం, అంతగా గెట్అవుట్ అంటూ ఒక ఇంజనీర్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి తీరు చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సహజంగా కామ్గా కూల్గా పనులు చేసుకుపోతారు, ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతలన్నీ సంపూర్తిగా నెరవేరుస్తారు అనే పేరున్న నారాయణలోనే ఇలాంటి పరిస్థితి వస్తుందంటే ఇక చంద్రబాబు ఇంకెంత అసహనంతో ఉన్నారు? అమరావతి పనుల మీద, అమరావతి పురోగతి మీద ఆయన ఇంకెంత కలవరపడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్లో ఇలాంటి కలవరపాటు దేనికి సంకేతం అనే చర్చ ఇప్పుడు సాగుతోంది. మొత్తంగా అమరావతి భౌతవ్యం అయితే పూర్తిగా సక్సెస్ఫుల్గా నడుస్తుందనేటువంటి ధీమా కానీ, చెప్పినట్టుగా పూర్తి చేయగలరనేటువంటి అంచనా కానీ దాదాపుగా 90% మందిలో ఇప్పటికీ కనిపించకపోవడం అన్నది చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. అమరావతి భౌతవ్యం మరోసారి గందరగోళంలో పడుతుందా అనే అనుమానాలకి తావిస్తోంది. మొత్తంగా చంద్రబాబు నారాయణ చెప్తున్న మాటలు నెరవేరకపోవడం, వాళ్ళలో పెళ్ళుబిగుతున్నటువంటి అసహనం, అసంతృప్తి, ఆగ్రహం ఇవన్నీ కూడా మరింత పెరిగే దిశలో ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాన్ని అయితే ఇప్పుడు బలపరుస్తోంది.